अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं। लीलायताभ्यां रसशीतलाभ्यां नीलारुणाभ्यां नयनाम्बुजाभ्याम् आलोकयेदद्भुतविभ्रमाभ्याम् बालकथाकारुणिककिशोरः बहुलचिकरबादं बद्धपिञ्चावतंसं चपलचपलनेत्रं चारुबिम्बादरोष्टं मधुरमृदुलहासं मन्दरोदारनीलं मृगयति नयनं मे मुग्धवेषं మురారే. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. ఆ ఆదిపర్వంలో అంశావతారం అనేటటువంటి అంశావతార పర్వం అనేటువంటి ఉపపర్వం. దాంట్లో 64వ అధ్యాయం. దేవతలను తమ అంశాలతో భూమిపై అవతరించమని బ్రహ్మగారు ఆదేశించడం ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. జన్మేజయుడు ఈ విధంగా అడుగుతున్నాడు. యయేతే కీర్తిత బ్రహ్మన్ ఏదాజ్యేనామకీర్తిత సమ్యక్తాన్ శ్రోతిమిచ్చామి రాజ్ఞాశ్చాన్యాన్ సహస్రశ అని. అంటే బ్రాహ్మణోత్తమ, నీవు పేర్కొన్న రాజుల గురించి ఇంకా పేర్కొనబడినటువంటి రాజుల గురించి నేను విశదంగా వినాలని కోరుకుంటున్నానయ్యా అని అడగడం. అట్లాగే దేవతలైనటువంటి ఆ మహారాజులంతా ఈ భూమి మీద ఎందుకోసం పుట్టారో ఆ విషయాన్నంతా కూడా నాకు సమగ్రంగా చెప్పవలసింది అని అడగడం జరిగింది. అప్పుడు వైశంపాయనుడు ఈ రకంగా చెప్తున్నాడు. రహస్యం ఖల్విదం రాజన్ దేవామితి సత్కృతం తత్తు తే కదయిష్యామి నమస్కృత్య స్వయంభువే. రాజా, అది దేవతలకు సంబంధించిన రహస్యమని మేము విని ఉన్నాం. బ్రహ్మకు నమస్కరించి ఆ రహస్యాన్ని నీకు చెప్తాను అని. పూర్వం జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు 21 మార్లు భూమిపై క్షత్రియుడనే వాణిని లేకుండా చేసి మహేంద్ర పర్వతం మీదకు పోయి తపస్సు చేయడం జరిగింది. అలా పరశురాముడు క్షత్రియుడు లేకుండా చేయగా క్షత్రియకాంతులంతా కృతార్థునులై అంటే పుత్రుల కోసమని చెప్పి బ్రాహ్మణులను శరణవేరడం జరిగింది. అప్పుడు కఠోర నియమాలని పాటిస్తూ బ్రాహ్మణులు కేవలం ఋతుకాలంలో మాత్రమే క్షత్రియకాంతులతో సంగమించడం జరిగింది. కామవశం వల్ల కానీ ఋతుకాలం కానప్పుడు కానీ వారిని కలిసేవారు కావడం జరగలేదు. కానీ క్షత్రియ వంశాభివృద్ధికై వారి వల్ల గర్భం పొందినటువంటి క్షత్రియ స్త్రీలు మహాబలశాలైనటువంటి పుత్రికలను కనడం జరిగింది. ఈ విధంగా తపస్సులైనటువంటి బ్రాహ్మణుల వల్ల క్షత్రియ స్త్రీల యందు ధర్మపూర్వకంగా క్షత్రియ వంశము అభివృద్ధి జరగడం అయింది. అనంతరం బ్రాహ్మణ ప్రధానమైనటువంటి 4 వర్ణాలు స్థిరంగా ఉద్భవించడం జరిగింది. పురుషులు ఋతుకాలంలోనే స్త్రీలతో కలిపేవారు. కామవశం వల్ల కానీ ఋతుకాలం కానప్పుడు కానీ సంగమించేవారు కాదు. పశుపక్ష్యాది ప్రాణులన్నీ ఈ నియమాన్ని అనుసరింపజేసి ఆ విధమైనటువంటి ధర్మం చేత 100 సంవత్సరాలు జీవించడం జరిగేది. రాజా, ఆనాటి ప్రజలు ధర్మవ్రతప్రాయణులు. అందుకే వ్యాధుల చేత కానీ ఇతర వాటి చేత కానీ విముక్తులవ్వడం జరిగింది. అలాగే తరువాత సముద్ర పర్యంతం వ్యాపించి పర్వతాలలో అడవులతో కూడినటువంటి భూమిపై క్షత్రియ జాతి మళ్ళీ ఏర్పడడం జరిగింది. క్షత్రియ జాతి భూమిని ధర్మంతో పాలిస్తుండగా బ్రాహ్మణాది వర్గాలన్నీ మిక్కిలి ఆనందాన్ని పొందాయి. కామక్రోధోద్భవాన్
దోషాన్ విరస్య చ నరాధిపాః ధర్మేణ దండం దండ్యేషు ప్రణయోంతో పాలయన్ అని. నాకు ప్రజాపాలకుల కామక్రోధాల వల్ల కలిగే దోషాలను దరిచేరనీయక ధర్మానుసారంగా దండింపదగిన వారిని దండిస్తూ ఆ రాజులు పరిపాలించడం జరిగింది. ఆ విధంగా రాజు ధర్మపరుడుగా ఉండగా ఇంద్రుడు తగిన సమయంలో తగిన ప్రదేశంలో వర్షం ద్వారా ప్రజలను రక్షించడం జరిగేది. అట్లాగా రాజా ఆనాడు ఒక్క బాలుడు మరణించలేదు. యవ్వనం రాకుండానే ఏ పురుషుడు స్త్రీ సుఖాన్ని కోరుకోలేదు. భరతశ్రేష్ఠ ఇలా సాగర పర్యంతం ఉన్న ఈ భూమండలమంతా దీర్ఘాయుష్మంతులై ప్రజలతో నిండి ఉండేది. క్షత్రియులు గొప్ప గొప్ప దక్షిణలిస్తూ యజ్ఞాలు చేసేవారు. బ్రాహ్మణులు నేరాలను సాంగోపాంగంగా వేదాలను అధ్యయనం చేసేవారు. బ్రాహ్మణులు వేదాలను అధ్యయనం చేస్తూ నిత్యం గడుపుకుంటూ ఉండేవారు. రాజా ఆనాడు బ్రాహ్మణుల వేద విక్రయాన్ని చేయలే. శూద్రుల దగ్గర వేదాన్ని ఉచ్చరించేవారు కాదు. వైశ్యులు ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. కృషించిన ఎడ్లపై లాభం మోపేవారు కాదు. అట్లాగే భారం మోపేవారు కాదు. వాటికి ఆహారాన్నిచ్చి జీవనాన్ని కల్పించేవారు. పాలు త్రాగి దూడలుండగా పశువుల పాలను పిండుకునేవారు కాదు. వర్తకులు మోసపు కొలతలతో వస్తువులను అమ్మేవారు కాదు. నరోత్తమ, మనుష్యులు ధర్మబద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ధర్మపరాయణులై ధర్మం పట్ల దృష్టి పెట్టి వ్యవహరించడం జరుగుతూ ఉండేది. అన్ని వర్ణాల వారు వారి వారి కర్మలను శ్రద్ధగా ఆచరించడం. ఈ విధంగా ఆనాడు ధర్మం ఎక్కడా తక్కువ కాకుండా ఉండడం జరిగేది. సకాలంలో ఆవులు ఈనేవి, స్త్రీలు ప్రసవించేవారు. ఆయా ఋతువులలో వృక్షాలు పూలు పూసేవి, ఫలాలు ఇచ్చేవి. ఈ విధంగా కృతయుగంలో చక్కగా ఉండగా ఈ భూమంతా అనేక ప్రాణులతో నిండి ఉండేది. భరతశ్రేష్ఠ, ఈ విధంగా మానవులతో ఈ లోకం ప్రసన్నంగా ఉండగా క్షత్రియకాంతులకు అసురులు జన్మించడం జరిగింది. ఆదిత్యులచే అదితి కుమారులచే దైత్యులు పలుమార్లు ఓడింపబడి ఆ స్వర్గం నుండి ఐశ్వర్యం నుండి భ్రష్టులై ఈ భూమి మీద జన్మించడం జరిగింది. అట్లాగే అభిమానం గల అసురులు ఈ భూమి మీద ప్రభుత్వాన్ని కోరుకుని మనుష్యుల యందు ఇతర ప్రాణుల యందు జన్మించడం జరిగింది. అట్లాగే రాజేంద్ర, ఆ అసురులు ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, గేదెలు, మాంసాహారులు అయినటువంటి ఆ పశువులు, ఏనుగులు, లేళ్ళు ఇలా అన్ని జాతుల యందు జన్మించడం జరిగింది. వారందరితో ఈ భూమి తన భారాన్ని తాను మోయలేకపోయే పరిస్థితి రావడం గమనార్హం. అట్లాగే భూమిపై జన్మించినటువంటి దైత్యులు, దానవులు అయిన కొందరు రాజులు మిక్కిలి గర్వంతో ఉండడం. బలవంతులు, గర్విష్ఠులు అయినటువంటి ఆ రాజులు శత్రువులను అణిచివేస్తూ సాగర పర్యంతమైనటువంటి భూమిపై సంచరించడం జరిగింది. తమ బలంతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులను ఇతర ప్రాణులను హింసించడం జరిగేది. అలాగే త్రాపయంతో సంవృతం సర్వభూత భూషణాంశతే విధేయ సర్వసో రాజన్మహీం శతసహస్రశ అని ప్రాణులందరినీ భయపెడుతూ హింసిస్తూ భూమండలమంతా పలుమార్లు తిరగసాగడం జరిగేది. అలాగే ఆశ్రమస్థాన్ మహిషించ ధన్వంతయంతస్తతస్తతః అబ్రాహ్మణ్యా వీర్యమతామత్తామతులు బలేన చ అంటే వేదబ్రాహ్మణ విరోధులైనటువంటి బలగర్వంతో అహంకారంతో ఇటు అటు తిరుగుతూ ఆశ్రమాలలో ఉన్న మనుషులను కూడా అవమానించేటట్లుగా వాళ్ళు తిరగడం జరిగేది. ఏవం వీర్యబలోత్తికైక్తైః భూర్యత్తైర్మహాసురైః వీర్యమానా మహి రాజన్ బ్రహ్మాండముపచక్రమే అని. అసురులు కులగర్వంతో పెద్ద ప్రయత్నంతో బాధింపగా భూమి బ్రహ్మను శరణవేయడం జరిగింది. ఈ ప్రాణ సమూహాలన్నీ పర్వత వనాలతో అట్లాగే
ఈ భూమిపై మా దానవుల ప్రాబల్యం వల్ల జీవించలేకపోవడం జరిగింది. రాజా అప్పుడు భయపీడితురాలైనటువంటి ఈ భూమి దేవ ద్విజ మహర్షులతో కలిసి సర్వభూత పితామహుడైనటువంటి లోకకర్త అయినటువంటి బ్రహ్మదేవుని దర్శించడం జరిగింది. అప్పుడు దేవ కర్మలతో నిమగ్నమైనటువంటి గంధర్వులు అప్సరలు నమస్కరిస్తుండగా భూమి బ్రహ్మకు నమస్కరించి ఈ విధంగా చెప్తోంది. లోకపాలులందరిలో శరణార్థిగా వచ్చినటువంటి భూమిని ఇలా విమర్శించుకోవడం జరిగింది. సర్వకారణ స్వరూపుడైనటువంటి బ్రహ్మకు భూమి కోరే పని ముందే అవగతమైంది. ఈ జగత్తులంతటికీ కర్త అయినటువంటి బ్రహ్మ సమస్త సురాసుర లోకాలు మనోగతాన్ని ఎందుకు తెలియజేయలేదు? భూమికి రక్షకుడు, ప్రభువు, సర్వభూతాల ఉత్పత్తికి కారణుడు, అధీశ్వరుడు, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ ఆమెతో ఈ విధంగా అనడం జరిగింది. యదర్థమమివం ప్రాప్త మత్సకాశం వసుందరే తదర్థం సంవియోక్యామి సర్వానేవ దివౌకసః. వసుంధర, నీవు నీ పని మీద నా దగ్గరకు వచ్చావు. ఏ పని మీద వచ్చావో నాకు తెలుసు. ఆ పని కోసం దేవతలందరినీ నేను నియోగిస్తా అని చెప్పడం జరిగింది. అలాగే వైశంపాయనుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా పలికి బ్రహ్మ భూమిని సాగనంపి సమస్త దేవతలను ఇలా ఆజ్ఞాపించడం జరిగింది. దేవతలారా, ఈ భూమి భారాన్ని తగ్గించడానికి, అసురులతో విరోధించడానికై మీరు మీ మీ అంశాలతో వేరువేరు చోట్ల భూమిపై జన్మించండి. అదేవిధంగా గంధర్వులను అప్సరలను పిలిపించి అర్థవంతమైనటువంటి వచనాన్ని చెప్పడం జరిగింది. బ్రహ్మ ఈ విధంగా చెప్తూ ఏమేమి అంశాలతో మీ అంశాలతో మానవులు యథేచ్ఛగా జన్మించండి అనగానే సక్రాదులు సత్యం, అర్ధసాధకము, సత్యము అయినటువంటి బ్రహ్మమాటను స్వీకరించడం జరిగింది. అటుపై వారి వారి అంశాలతో భూమిపై జన్మించడానికి వారు శత్రు సంహారమైనటువంటి నారాయణుని యొక్క వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆ నారాయణుడు చక్ర గదాపాణి, శంఖచక్ర గదాపాణి అయినటువంటి పీతాంబరుడు, నీలకాంతి కలిగిన వాడు, పద్మనాభుడు, దేవతల యొక్క శత్రువులను చంపేవాడుగా, విశాలమైనటువంటి అందమైనటువంటి చూపులు కలిగిన వాడుగా, ప్రజాపతులకి ప్రభు అయినటువంటి వాడు, దేవతలందరికీ నాథుడైనటువంటి వాడు, మహాబలుడు, శ్రీవత్సాంకుడు, శ్రీకేశుడు, దేవతలందరిచే పూజింపబడుతున్నవాడు. అట్టి పురుషోత్తముని సమీపించి ఇంద్రుడు, ప్రభు, భూవారాన్ని తగ్గించడానికి మమ్ములను హంసతో అవతరించుటకు అనుమతించండి అని ప్రార్థించడం జరిగింది. అప్పుడు శ్రీహరి అలాగే అని చెప్పి వారి ప్రార్థనను అంగీకరించడం జరిగింది. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో హంసావతారం అనే ఉపపర్వంలో 64వ అధ్యాయాన్ని మనం చేసుకోవడం జరిగింది. తర్వాత 65వ అధ్యాయం సంభవ పర్వం. దీంట్లో మరీచి మున్నగు మహర్షుల వల్ల కన్యకల వంశ వివరణం మనకి దీంట్లో కనిపిస్తుంది. అలాగే వైశంపాయనుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. తరువాత దేవతలందరిలో పాటు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు స్వర్గం నుండి శ్రీ మహావిష్ణువుతో భూమిపై అవతరించడానికి అనుజ్ఞ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంద్రుడు దేవతలందరినీ ఆదేశించి నారాయణుని నివాసం నుండి నిష్క్రమించడం జరిగింది. ఆ దేవతలందరూ తమ శత్రువులైనటువంటి అసురుల వినాశం కోసం, సర్వలోక హితం కోసం క్రమంగా స్వర్గం నుండి భూమిపై అవతరించడం జరిగింది. తతో బ్రహ్మర్షి సంశేషు పార్థివర్షికులే చ ఆజ్ఞచేద సాధూల యథా కామం దినౌకస అని. అంటే దేవతలు వారి వారి ఇచ్చానుసారంగా బ్రహ్మర్షుల వంశాలలోను రాజర్షుల వంశాలలోను జన్మించడం జరిగింది. దానవాం రాక్షసాం శైవ గంధర్వాం పన్నగాం తదా పురుషాద విచార్యాని జగ్నం నత్యావనేకసః
तस्यावनेकशः च दानवा राक्षसाश्चैव गन्धर्वा पन्नगास्तदा तान् रास्तान् राज्ये అజేపి జగ్ను భవత సత్తమ. వారు దానవులు, రాక్షసులు, దుష్ట గంధర్వులు, సర్పాలు, మానవులు భక్షించే ఇతర ప్రాణుల మార్లు సంహరించడం జరిగింది. అట్లాగే భరతశ్రేష్ఠ బలవంతులైన బాల్యంలో ఉన్న దానవులు, రాక్షసులు, గంధర్వులు, నాగులు వాటిని ఏమీ చేయలేకపోవడం జరిగింది. అట్లాగే జన్మేజయుడు ఈ విధంగా చెప్తున్నాడు: దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరలు, మానవులు, యక్షులు, రాక్షసులు మొదలైన సర్వప్రాణుల జన్మ ప్రకారాన్ని పూర్తిగా నీవు చెబితే వినాలని ఉంది అని చెప్పడం. అలాగే వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు: హంతే కరిష్యామి నమస్కృత్య స్వయంభువే సునాదీనామహం నమ్యగ్లోకానాం ప్రవాచ్యం అని వైశంపాయనుడు ఈ రకంగా చెప్తున్నాడు. పూజ్యుడైనటువంటి స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి దేవతాదుల ఉత్పత్తి వినాశారుల చేత గురించి సమగ్రంగా చెప్పడం జరిగింది. బ్రహ్మణో మానస పుత్ర విదిత పుణ్యర్షయ సుధీచిరత్యంగిరతౌ పులశ్చ సంహ